हाई फ्रेंड्स अंदरिकी నేను ఈ వీడియోలో 5 డిఫరెంట్ లెహంగాస్ అలాగే గౌన్స్ అనేది చూపిస్తాను. హ్యాండ్స్ మోడల్ కూడా వేరే ఉంటాయి. సో లాస్ట్ వరకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఫస్ట్ ది లెహంగా. లెహంగాకి ఇలా కుట్ట అనేది వేసాను. నడుం దగ్గర లేసు మొత్తం టోటల్ అండి, నడుం లూజ్ మొత్తానికి లేస్ అనేది ఈ విధంగా కుట్టి వేసేసాను. థ్రెడ్స్ కూడా ఇదిగోండి ఈ విధంగా హ్యాంగర్స్ అయితే పెట్టేశాను. హ్యాంగర్స్ అనేది ఈ విధంగా పెట్టాను. కింద వచ్చేసి కట్ వర్క్ వస్తుంది, లెహంగాకి కట్ వర్క్ వస్తుంది. లైనింగ్కి ఈ విధంగా ఫ్రిల్ పెట్టారు, నెట్తో లైనింగ్కి ఈ విధంగా ఫ్రిల్ పెట్టారు. సో ఓవరాల్గా ఇదండి లెహంగా లుక్. అయితే అక్కడక్కడ ఈ లెహంగాకి మిర్రర్స్ వచ్చాయి. ఈ కింది వైపున పింక్ కలర్తో ఇలాగ డిజైన్ వచ్చింది. ఇందులో ఇలా పిట్టలు కూడా డిజైన్ వచ్చింది అనమాట. దీనికి చున్నీ ఇలా వచ్చిందండి, ఇలా రాలేదు, నేను కుట్టి వేసాను. చున్నీ అనేది ఇదిగోండి 1.5 మీటర్ పొడవుతో చున్నీ అనేది తీసుకున్నాం. అంటే చిన్న పాపే కాబట్టి బాగుంటుందని. సో ఆ చున్నీకి ఇలాగా రఫుల్ హ్యాండ్స్ లాగా రఫుల్ హ్యాండ్స్ పెడతాం కదా, అలాగే ఇక్కడ కూడా నేను నెట్తో మొత్తం ఇలా చిన్న ఫ్రిల్ అనేది పెట్టేసి కుట్టు వేసాను. ఫినిషింగ్ అనేది మనకి ఎక్కడ పీసులను బయటికి రాకుండా ఫినిషింగ్ ఈ విధంగా కుట్టేసి పైన మళ్ళీ లేస్ అనేది మొత్తం 4 సైడ్లు కుట్టు అనేది వేసేసాను. ఇదిగోండి చున్నీ అయితే ఇలా ఉంది, చూసారు కదా. ఇప్పుడు బ్లౌజ్ ఇదిగోండి క్రాప్ టాప్ లాగా బ్లౌజ్ అనేది ఇలా ఉంటుంది. ఈ ఫ్రంట్ లో చిన్న షేప్ అనేది ఇక్కడ కటింగ్ చేశానండి, మన వంకి టైప్. హ్యాండ్స్ కి వచ్చి 4 స్టెప్స్ పెట్టానండి. ఫ్రిల్ అనేది ఇలా అంబ్రెల్లా కటింగ్ చేసేసి ఈ జిగ్జాగ్ చేసేసాను, చివర అనేది నీట్ గా ఉంటుందని 4 స్టెప్స్ అనేది పెట్టాను. బ్యాక్ సైడ్ చూడండి, ఇదిగోండి పైన బటన్ వస్తుంది, ఇక్కడ హోల్ వస్తుంది, చిన్నది బో అనేది పెట్టేసాను. అంటే ఇలా ఉక్స్ ఓపెన్ అండి, ఇక్కడ ఉక్స్ పెట్టుకునేలాగా ఉంటుంది. ఈ బోతో మనకి ఆ సంబంధం లేదు, ఉక్స్ పెట్టేసుకుంటే నీట్ గా కనిపిస్తుంది. ఓపెన్ అన్నమాట, బ్యాక్ సైడ్ ఓపెన్ వస్తుంది. చిన్న బ్లౌజ్ క్రాప్ టాప్ లాగా. ఇప్పుడు డ్రెస్ ఓవరాల్ గా ఇదండి, ఓవరాల్ గా ఇలా ఉంటుంది. ఇదే డ్రెస్ కి బెల్ట్ కూడా నేను లోపల లైనింగ్ క్లాత్ పెట్టేసి పైన ఇది లేస్ అనేది కుట్ అనేది వేసాను, ఎందుకంటే మనకి స్టిఫ్నెస్ గా ఉండడం కోసము. ఓవరాల్ గా డ్రెస్ అయితే మొత్తము ఇదండి, బెల్ట్, క్రాప్ టాప్, లెహంగా, అలాగే చున్నీ. ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి బ్లూ కలర్ తో డబల్ లేయర్ అండి. ఈ డబల్ లేయర్ అనేది అంబ్రెల్లా కట్టించి కింది వైపున జిగ్జాగ్ అనేది చేశాను, చూస్తున్నారు కదా. హ్యాండ్స్ కూడా ఇలాగా బుట్ట హ్యాండ్స్ లాగా చిన్నవి, చివర ఇలాగా జిగ్జాగ్ చేసేసి చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టాను. అందుకే చూసారా, నేను పట్టుకుంటున్నా కూడా అది లాక్కెళ్ళిపోతుంది, వేసుకున్నా కూడా చాలా క్యూట్ గా ఉంటుంది. బ్యాక్ ఉక్సులు వస్తాయి, నెక్ అయితే ఏం పెట్టలేదు, ఇక్కడ ఒక చిన్న బో పెట్టాను. మనకు కావాలి అనుకుంటే ఇక్కడ ఒక 2 పూసలు కుట్టుకున్నామంటే ఇంకా కొంచెం హైలైట్ గా ఉంటుంది. బ్యాక్ ఉక్స్ పెట్టానండి, ఇదిగోండి బ్యాక్ ఉక్స్ పెట్టాను. ఇది ఒక డ్రెస్. బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి ప్రతి డ్రెస్ కి థ్రెడ్స్ ఉంటాయండి కంపల్సరీగా. ఇది ఒక డ్రెస్. ఇది పింక్ తో ఇలాగా బాల్స్ చైన్ వస్తుంది కదా, ఈ బాల్స్ ఉండే లేస్ అనేది ఈ విధంగా కుట్టు వేసాను. బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి థ్రెడ్స్, ఈ కింది వైపున అంబ్రెల్లా కట్టించి ఇక్కడ కూడా ఈ లేస్ అనేది కుట్టు వేసేసాను. బ్యాక్ సైడ్ ఉక్స్ పెట్టుకునేలాగా రౌండ్ నెక్ పెట్టాను. ప్యాంట్ కి ఇలా ఎలాస్టిక్ పెట్టానండి, ఎలాస్టిక్ పెట్టేసి ఈ విధంగా కుట్టు అనేది వేసేసాను. ప్యాంట్ అనేది నార్మలే, దానికి ఏం లేస్ అనేది వేయలేదు. ఇది ఒక డ్రెస్. అలాగే థిక్ పర్పుల్ కలర్ అండి, థిక్ పర్పుల్ కలర్. ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్. చూడండి అక్కడక్కడ రౌండ్వి బుటీస్ వచ్చాయి ఈ విధంగా. డ్రెస్ మొత్తం అలాగే వచ్చింది. ఈ హ్యాండ్స్ కి నేను 3 స్టెప్స్ పెట్టాను.
ఇలా అంబ్రెల్లా కటింగ్ పెట్టేసి చివర జిగ్జాగ్ అనేది చేసేసాను. 3 స్టెప్స్ అనేది పెట్టానండి. బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి థ్రెడ్స్, ఈ కింది వైపున కూడా జిగ్జాగ్ అనేది చేసేసాను. ఈ విధంగా నెక్కి ఇలా లేస్ అనేది కుట్టివేసాను. ఇదిగోండి దగ్గరగా చూపిస్తాను. లేస్ అనేది కుట్టివేసి ఇక్కడ మనకి ఈ రౌండ్ కట్ వర్క్ అనేది కట్ వర్క్ లేస్ కాబట్టి ఈ రౌండ్ తిరగదు. అందుకోసమని నేను ఇక్కడ ఈ మిడిల్లో సగానికి కట్ చేసి ఈ మధ్యలో పూస్ అనేది ఈ విధంగా కుట్టివేసాను. కనిపిస్తుందా? బ్యాక్ సైడ్ హుక్స్ అండి. హుక్స్ నేను ఎక్కువ జిప్పుల కన్నా హుక్స్లే ఎక్కువ ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే హుక్స్లు అయితే ఎప్పటికీ ఉంటాయి. జిప్ అనేది ఒక టైంలో ఫెయిల్ అయిపోతుంది. ఫెయిల్ అయిపోయినప్పుడు మళ్ళీ మనకు అందుబాటులో వేసే వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో హుక్స్ అనుకోండి ఎప్పటికైనా ఉండిపోతుంది. అందుకే నేను ఎక్కువ హుక్స్ అనేది పెట్టేస్తాను అనమాట. ఈ డ్రెస్ ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ లావెండర్ కలర్. ఇదిగోండి, ఇది బ్యాక్ థ్రెడ్స్ పెట్టాను. ఇది కూడా హుక్స్ వస్తుంది. ఇక్కడ ఓపెన్ చేసుకొని పెట్టేసుకోవచ్చు నీట్గా. హ్యాండ్స్ అయితే డబల్ హ్యాండ్స్ అండి. ఇలాగా కుట్టు అనేది వేసాను. చివర మనకేం అంచు అనేది కనిపించదు. డబల్ హ్యాండ్ ఫ్రిల్ పెట్టేసి కుట్టు వేసాను. ఫ్రంట్ స్టార్ నెక్ పెట్టేసి ఇలాగా స్టోన్ లెస్, ఈ స్టోన్ లెస్ ఉంది కదా, ఈ స్టోన్ లెస్ పెట్టేసాను. ఇక్కడ ఫ్లవర్స్ అనేది పెట్టి డిజైన్ చేసిన తర్వాత ఇక్కడ ఖాళీ అనేది కనిపించకుండా నెక్కి ఏదైతే లేస్ వేసామో ఇక్కడ నడుం దగ్గర కూడా సేమ్ అదే లేస్ అనేది ఈ విధంగా పెట్టేసాను. ఇదండి లాస్ట్ డ్రెస్. ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. చూసారు కదా, ఈ 5 డ్రెస్సుల్లో మీకు ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.